ఒక భక్తుడి కన్నీళ్లు దేవుడిని భూమిపైకి తీసుకొచ్చాయి. అదే భద్రాచలం కథ. గోదావరి తీరంలో అడవుల మధ్య ఒక చిన్న కొండపై భక్తి చరిత్ర రాయబడింది. అదే భద్రాచలం. భద్రుడు అనే మహర్షి శ్రీరాముడి దర్శనం కోసం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ భక్తికి మెచ్చి శ్రీరాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రదేశంలోనే శాశ్వతంగా ఉండాలి అని భద్రుడు కోరుకున్నాడు. అప్పటినుంచి ఆ కొండ భద్రాచలమయ్యింది. కాలం గడిచింది. కాంచర్ల గోపన్న అనే భక్తుడు రామదాసుగా మారాడు. శ్రీరాముడిపై అతనికి ఉన్న ప్రేమతో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. కాని రాజు కోపపడి రామదాసును జైలులో పెట్టించాడు. చీకటి జైలులో కూడా రామదాసు ఒక్కటే పాడాడు, రామా, నన్ను విడిచిపెట్టవా. అప్పుడు జరిగింది ఒక అద్భుతం. ఒక రాత్రి ఇద్దరు యువకులు రాజు దగ్గరకు వచ్చి ఆలయం కోసం తీసుకున్న డబ్బు మొత్తం చెల్లించారు. ఉదయం తెలిసింది. ఆ యువకులు ఎవరంటే స్వయంగా శ్రీరాముడు, లక్ష్మణుడు. రాజు ఆశ్చర్యపోయాడు. వెంటనే రామదాసును విడుదల చేశాడు. అలా భక్తుడి కోసం దేవుడు స్వయంగా దిగివచ్చిన పవిత్ర స్థలం భద్రాచలం. నిజమైన భక్తి ఉంటే దేవుడు ఎప్పుడూ మనల్ని వదలడు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం కమెంట్ చేయండి. థాంక్యూ.